చాలా మంది ఒకసారి ఒక బేబీ పుట్టినాక మళ్ళీ బేబీకి మధ్యలో వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలనుకుంటారు. అంటే కనీసం ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ తీసుకుందాం అనుకుంటారు. దీన్ని ఫ్యామిలీ ప్లానింగ్ అని అంటారు అనమాట. సో ఈ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ ఏంటో ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్ గా ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ కి వచ్చేసేటట్టయితే దాంట్లో టెంపరరీ మెథడ్స్, పర్మనెంట్ మెథడ్స్ ఉంటాయి. ఈ టెంపరరీ మెథడ్స్ లో వచ్చేసరికి మనకి హార్మోనల్, నాన్ హార్మోనల్. ముందుగా నాన్ హార్మోనల్ దగ్గరికి వెళ్ళినట్టయితే దీంట్లో కాపర్ టీ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టయితే ఇలా దేంటి కాపర్ టీ ఉంటుంది. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. అంటే కొన్ని 3 ఇయర్స్ వి, కొన్ని 5 ఇయర్స్ వి, కొన్ని 10 ఇయర్స్ వి కూడా పెట్టే ఉంటాయి. డెలివరీ అయిపోయినాక యూట్రస్ లోకి ఇన్సర్ట్ చేస్తూ ఉంటారన్నమాట. అది 10 ఇయర్స్ వరకు కూడా పనిచేస్తుంది. పోస్ట్ ప్లసెంటల్ ఇన్సర్షన్ అంటుంటారు. ఇవి నాన్ హార్మోనల్. దీని తర్వాత వచ్చేసరికి హార్మోనల్ మెథడ్స్. హార్మోనల్ మెథడ్స్ వచ్చేసరికి మనకి చాలా వరకు ఇక్కడ నేను చూపిస్తున్నట్టయితే మీకు ఓసిపి పిల్స్ ఉన్నాయి. ఓసిపి పిల్సే కాకుండా ఈ మధ్య మన దగ్గర వచ్చిన కొన్ని లాంగ్ టర్మ్ మెథడ్స్ ఏంటి అని అంటే ఇవి ఇంప్లానాన్, నార్ప్లాంట్ అని చెప్పేసి ఇక్కడ చెయ్యి దగ్గర హార్మోనల్ ఇంప్లాంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇదే కాకుండా ఈవెన్ ఒకవేళ వాళ్ళకి అధిక రక్తస్రావం జరుగుతుంది, అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ జరుగుతుంది అని అంటే హార్మోనల్ ఐయుసిడిస్. ఇది మేజర్ గా అవైలబుల్ ఉండే వెరెనా కంపెనీది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది లివనార్జెస్ట్రాల్ ఇంట్రాయూట్రైన్ సిస్టమ్ ఆరల్స్ హార్మోనల్ ఐయుసిడి అంటారు. ఇది కూడా ఒక 5 ఇయర్స్ వరకు పనిచేస్తుంది ఒకసారి పెట్టినట్టయితే.